అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రాజేశ్వరి గారు ఉన్నారు. ఆవిడతో పుష్యమి నక్షత్రం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. మేడం, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి మ్యామ్? పుష్యమి నక్షత్రం అంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. అయితే అభిజిత్ అని ఇంకో నక్షత్రం ఉంది. ఈ 27 నక్షత్రాల్లో అభిజిత్ను కలపరు. ఓకే. 27 నక్షత్రాల్లో పుష్యమికి మంచి ఇంపార్టెన్స్ ఉందండి. పుష్యమి నక్షత్రం చాలా మంచిది 27 నక్షత్రాల్లోనే. ఓకే. అందులో పుట్టిన వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ అవి ఉంటాయి. అందుకని పుష్యమి నక్షత్రానికి అంటే మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అన్ని ముహూర్తాలు అంటే మనము బాల్సాలు చేయొచ్చు, లేదా చెరువులు తవ్వటానికి, దేనికైనా సరే మంచి పనులన్నిటికీ పుష్యమి నక్షత్రాన్ని మనం ముహూర్తంలో పెట్టుకుంటాం. కానీ వివాహానికి మాత్రము ఈ పుష్యమి నక్షత్రం పనికిరాదండి. పెద్దవాళ్ళు మరి ఎందుకు చెప్పారో అన్నది తెలియదు, కానీ వివాహానికి పుష్యమి నక్షత్రం పనికిరాదు. మీరు పుష్యమి నక్షత్రం ఉన్న వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి అని అంటున్నారు. మరి ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏంటి మ్యామ్? ఇప్పుడు పరోపకారం అంటే సహాయం చేసే గుణం చాలా మంచిగా ఉంటుంది. తర్వాత శాంత స్వభావాలు, కోపం ఎక్కువగా రాదు. తర్వాత ఏంటంటే అన్ని వృత్తుల్లోనే వాళ్ళు రాణించగలుగుతారు. అంటే కొన్ని నక్షత్రాలకు వాళ్ళకి కొన్ని వృత్తులే పనికొస్తాయి, కొన్ని వృత్తులు పనికిరావు అనేసి అంటూ ఉంటారు. కానీ పుష్యమి నక్షత్రం వారికి అదేమీ లేదు. అన్ని వృత్తుల్లోనే వారేమో రాణించగలుగుతారు. అది అంటే ఈ నక్షత్రానికి ఉన్న ఒక ఇంపార్టెన్స్. అంతేకాకుండా ప్రతి నక్షత్రానికి నక్షత్రాధిపతి ఉంటారు, అధిదేవత ఉంటారు. ఆ విధంగా తీసుకుంటే ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, నక్షత్రాధిపతి గురువు అన్నమాట. దాని వలన కూడా ఈ నక్షత్రానికి మంచి ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత ఈ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ పుష్యమి నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటుంది. ఈ కర్కాటక రాశికి అంటే ప్రతి 12 రాశులకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. కొన్ని రాశులకి 2 గ్రహాల ఆధిపత్యం వహిస్తాయి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. దాని వలన ఏంటంటేనే ఎమోషన్స్, చంద్రుడి వలన మనకి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎమోషన్స్తోని ఇక్కడ స్టెబిలిటీ, పుష్యమి నక్షత్రానికి అధిపతి శని స్టెబిలిటీగా ఉంటాడు, అంటే స్టేబుల్గా ఉంటాడు అన్నమాట. దానివల్ల ఏంటంటేనే వాళ్ళు ఎమోషన్స్ని స్టేబుల్గా ఉంచుకుంటూ అంటే గబుక్మని దేనికి బయటపడరు, ఆ విధంగా కూడా ఉంటారు. మేడం, వివాహానికి ముహూర్తం అనేది పుష్యమి నక్షత్రంలో ఎందుకు పెట్టారు మా? అది స్పెసిఫిక్గా మరి పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో ఆ రీజన్ అన్నది అయితే మరి నేను చాలా పుస్తకాలు దీని గురించి వెతికాను, నెట్లో కూడా వెతికాను, కానీ నాకైతే కనిపించలేదు. అయితే మాకు బాగా తెలిసిన వాళ్ళు చాలా ఒక 45 ఇయర్స్ క్రితం వాళ్ళకి పుష్యమి నక్షత్రంలోనే వివాహం జరిగింది. వాళ్ళు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ వాళ్ళకి పుట్టిన పిల్లలు మాత్రము వాళ్ళది బ్రెయిన్ మెచ్యూర్ కాలేదన్నమాట. అంటే మెంటలీ హ్యాండిక్యాప్డ్గా ఉండిపోయారు. సో ఒక కారకత్వం బాగుంటే ఇంకో కారకత్వం దెబ్బతీస్తుందేమో అనేసి, అది అంటే పెద్దవాళ్ళు ఋషులు మనకేంటంటే చేసుకోకూడదంటారు. అందులో మర్మము ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ విడమర్చి చెప్తే అది శాస్త్రం అవ్వదు కదా. అందువలన ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని రీజనింగ్స్ కావాలంటున్నారు. ప్రతిదీ రీజన్ అయితే ఉండదు, అంటే మనం వెతుక్కోవాలి. మా పుష్యమి నక్షత్రం రంగు ఏంటి మ్యామ్? అండ్ ఎన్ని నక్షత్రాల సమూహం అది? పుష్యమి నక్షత్రము తెల్లగా ఉంటుంది. దానికి అది 3 నక్షత్రాల సమూహం. 3 నక్షత్రాలు, అది పొట్లపువ్వు ఆకారంలో ఉంటుంది. దానికి వరరుచి అనే ఆయన ఈ విధంగా చెప్పాడు, సరట పుష్యమి త్రీని అని అన్నాడు. ఇది ముఖాన్ని సూచిస్తుంది. త్రీని అంటే 3 నక్షత్రాల సమూహం. ఓకే. అంటే ఇప్పుడు మీరు పుష్యమి నక్షత్రం ఏ రంగులో ఉంటుందన్నారు? అది తెల్లని రంగులో ఉంటుంది, అంటే తెలుపు వర్ణంలో ఉంటుంది. తర్వాత అంటేను కొన్ని స్పెసిఫికేషన్స్ అంటూ ఒక్కొక్క నక్షత్రానికి ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు, దేవగణం, రాక్షస గణం, మనుష్యగణం, నక్షత్రాలకి ఇట్లా ఉంటూ ఉంటాయి. అలాగే మేక, గొర్రె, యోని అట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. ప్రతి నక్షత్రానికి అలా ఉంటాయి. నేను మీకు కొన్ని అంటే దీనికి సంబంధించినంత వరకు నేను చెప్తాను. ఓకే. అయితే ఈ నక్షత్రం పురుష నక్షత్రం. ఇది క్షత్రియ వర్ణం కలిగి ఉంటుంది. దేవగణ నక్షత్రము
దీని యోని మగగొర్రె. మ్మ్. ఇది జలతత్వానికి సంబంధించిన నక్షత్రం. తమోగుణం కలిగి ఉంటుంది. ఉద్వముఖ నక్షత్రం ఇది. ఇది సవ్య నక్షత్రాలు అపసవ్య నక్షత్రాలు అని ఉంటాయి. ఇది సవ్య నక్షత్రము, సవ్య దిశలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే కొంతమంది చూడండి, పేరుని బట్టి వాళ్ళకి నక్షత్రాలు ఉంటాయి. జనరల్గా అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వరకును చాలామందికి నక్షత్రాలు తెలియదు. మ్మ్. అంటే వాళ్ళు అంటే ఊర్లలో వాళ్ళు ఏం చేసేవారు, పాప బాబో పుట్టిన వెంటనే ఆ ఊరు పూజారి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టాడని ఏం పేరు పెట్టమంటారంటే ఆ పూజారికి ఆ నక్షత్రం ఆ రోజు చూసుకొని ఆ నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని అక్షరాలు ఉంటాయి, ఆ అక్షరాల ప్రకారము ఈ పేరు పెట్టండి అనేసి అంటుండేవారు. ఇప్పటికి కూడా అలా పెట్టే పద్ధతి ఉంది. తర్వాత మనం మనకు నచ్చిన పేరు పెట్టుకుంటాము. మ్మ్. అయితే ఈ పుష్యమి నక్షత్రానికి మాత్రం హూ హే హో డా 4 పాదాలకి, మొదటి పాదానికి హూ అని, రెండో పాదానికి ఏ అని, మూడో పాదానికి హో అని, నాలుగో పాదానికి ఢా అని వస్తుంది. దీని ప్రకారము పేరుని బట్టి మనం వాళ్ళది పుష్యమి నక్షత్రం అవునా కాదా అని తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా జాతకాలు చెప్తూ ఉంటారు. మేడం, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళది మంచి గుణాలు అయితే మీరు చెప్పారు, మరి చెడు గుణాలు ఏంటి? అవునండి, ప్రతి దానికి మంచి చెడు రెండు ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఏంటంటే పుష్యమి నక్షత్రానికి వాళ్ళకి ఏంటంటే బాగా మొండి వాళ్ళకి ఏంటంటే అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అహంకారం ఎక్కువగా ఉంటుంది. స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అతిగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దాని మీద అనుమానం పడుతూ ఉంటారు. వాళ్ళు సులభంగా మోసపోతారు. ఓకే. తర్వాత ఆత్మగౌరవం ఉండదు. తర్వాత మూర్ఖపు పట్టుదల, నేను అనుకున్నదే సాధించాలన్న మూర్ఖపు పట్టుదల అంటే మొండితనం. తర్వాత స్నేహితుల్ని ఎంచుకోవడంలో ఆలోచించాలి, కానీ వాళ్ళకి ఆలోచన ఉండదు. ఎవడైతే వాళ్ళతో మంచిగా ఉంటాడో వాళ్ళ ఫ్రెండ్ కింద వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఆపోజిట్ జెండర్కి బాగా లోబడిపోతారు. ఇప్పుడు అబ్బాయిలు అయితే అమ్మాయిలకి, అమ్మాయిలు అయితే అబ్బాయిలకి లోబడిపోతూ ఉంటారు. ఆ విధంగా కూడా ఉంటుంది. అందుకే పుష్యమి నక్షత్రం వాళ్ళ అబ్బాయిల వైఫ్స్ అయితే హస్బెండ్స్లో పడతారు, హస్బెండ్స్ అయితే వైఫ్స్కి అట్లా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత వీళ్ళు కుటుంబము అనుబంధాలకి ఎక్కువ వాల్యూ ఇస్తారండి. అంటే ఫ్యామిలీ రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు. దాన్ని వదులుకోలేరు వారు. అది కూడా ఒక వీక్నెస్ కిందే మనం చెప్పుకోవచ్చు. తర్వాత వీరికి ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో కూడా చాలా అజాగ్రత్తగా ఉంటారు. సంపాదిస్తారు, ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటారు, అజాగ్రత్తగా ఉంటారు. తర్వాత వివాహ విషయంలో మాత్రమే కొంత అంతరాయం జరుగుతూ ఉంటుంది. వివాహం లేట్గా అవ్వటం జరుగుతుంది, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ రావటం అది జరుగుతూ ఉంటుంది.